హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇలాంటి ఫిషెస్ ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. కాబట్టి అందరూ తొందరగా ఈ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇలాంటి ఫిష్ చేయడానికి పెయింటింగ్స్, గమ్, టిష్యూ పేపర్స్, అలాగే కార్డ్బోర్డ్ అయితే కావాలి. ఇలాంటి ప్యాటర్న్స్ నేనైతే ఇక్కడ డ్రా చేసుకున్నాను కదా, అలాగే మీరు కూడా డ్రా చేసుకోండి. వీటిని కట్ చేయడానికి సిజర్తో వీటిని కట్ చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇలా అయితే కట్ చేసుకున్నాం. దీని మీద ఫోల్డ్ చేయాలి ఇలాగా. తర్వాత ఇలా గమ్ హెల్ప్తో అతికించుకోవాలి. ఇలా లైన్ వేసాం కదా, తర్వాత హెయిల్ని కూడా అతికించుకోవాలి. ఇలా అయితే స్టిక్ చేసుకోవాలి మనమైతే. ఆ తర్వాత ఫ్రెండ్స్, మనం ఇలా కార్డ్బోర్డ్ ఉంది కదా, వేస్ట్ కార్డ్బోర్డ్, ఇలాంటి స్ట్రిప్స్లో అయితే కట్ చేసుకోవాలి. ఇలాంటి ఒక 8 చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం అయితే టోటల్ 8 అయితే చేసుకున్నాం. ఇలాంటి 2 చిన్నవి కూడా చేయండి. ఇప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోండి. ఇలాగ మెజర్మెంట్ తీసుకోండి. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మీరు ఎక్కడైతే మార్క్ చేసుకున్నారో అక్కడి వరకు ఇవి వెనకాల హ్యాపర్ అయితే ఉంటుంది, దాన్ని అయితే ఇలా రిమూవ్ చేయండి. ఇక్కడ వరకు తెచ్చుకున్నాక ఈ వేస్ట్ కార్డ్బోర్డ్ ఏముందో అది కట్ చేసుకుందాం. ఇలాగే ఇంకో దానికి కూడా ఇలా అయినా మీరు కట్ చేయొచ్చు. ఇలా అయితే చేసుకుందాం ఫస్ట్. తర్వాత ఇక్కడ గమ్ రాద్దాం. నెక్స్ట్ తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగే అతికించుకోవాలి.
ఇలాగే ఇంకొక కూడా మనం చేసుకుందాం. ఇక్కడైతే మొత్తం కట్ చేసేసుకున్నా. ఇప్పుడు వీటన్నిటిని అంటిద్దాం. ఇలా గ్లూ రాసి కొంచెమే గ్లూ అప్లై చేయండి, ఎక్కువ చేయొద్దు. లాస్ట్ వాటికి కొంచెం పేపర్స్ పెట్టేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అయితే మనం గమ్ అయితే రాసేసుకున్నాం. ఇప్పుడు స్టిక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, దాన్ని కట్ చేసేసుకుందాం. అయితే కట్ చేసుకుంటాము. ఇంకా లాస్ట్లో వీటికి ఇలా బ్లూ రాసి ఇలా అతికిచ్చేయడం ఫ్రెండ్స్. వీటి మధ్యలో టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం చింపి రోల్స్ చేయండి. ఇలాగా ఇప్పుడు దీన్ని కలర్ చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అలాగే ఇంకో సైడ్ కూడా అలాగే చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే మనం అయితే ఫిష్ని కవర్ చేసాం. కొద్ది టిష్యూ పేపర్స్ని ఇలా చేయాలి ఫ్రెండ్స్. ఇలా అయితే టిష్యూ పేపర్స్ని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల అయితే పెద్దగా కనిపించింది మనకి.
ఇప్పుడు ఇలా ఉన్న ఫ్రెష్ టిష్యూ పేపర్ని తీసుకుందాం. బబుల్గానే చింపేసేయండి. ఇలా పీసెస్లో చింపేయాలి ఫ్రెండ్స్. తర్వాత గమ్ని వాటర్ని కలిపి పెట్టుకున్న మిక్చర్ తయారు చేసుకోండి. ఇక్కడ అదే నేను రాస్తున్నా. ఇలా అయితే చేయాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే ఇలా అయితే టిష్యూ పేపర్ని అయితే అప్లై చేసుకుందాం. ఇలా మీకు ఇలా కనిపిస్తే అక్కడ కూడా టిష్యూ పేపర్ అప్లై చేయండి, సరేనా? చూసారు కదా, ఇలా అయితే మనం టిష్యూ పేపర్ని స్టిక్ చేసాం. నేనైతే ఇక్కడ షార్ప్ పెయింట్ అయితే వేద్దాం అనుకుంటున్నా, అందుకు ఇలాంటి పీస్ని అయితే తీసుకోండి. నేను చెప్తా, ఆ కలర్సే వేసుకోండి, సరేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే వాటర్లో తీసుకుందాం. ఫస్ట్ ఇలా మీకు సాలిడ్గా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి, అప్పుడు లిక్విడ్లో అవ్వాలి. లిక్విడ్లో అయితే ఉండాలి. లిక్విడ్లో అయ్యే వరకు మీరు వాటర్ని యాడ్ చేయండి. నాకైతే ఎక్కువగా సాలిడ్గానే ఉంది. నేను వాటర్ యాడ్ చేస్తున్నా. చూసారు కదా, లిక్విడ్లా వచ్చేసింది. బ్రౌన్, ఇప్పుడు ఈ కలర్ శాండిల్ కొంచెం, అలాగే కొంచెం రెడ్, వీటిని మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కలర్ వచ్చింది కదా, ఇందులో బ్లాక్ని అయితే యాడ్ చేయాలి. కొంచెం బ్లాక్, ఇప్పుడు బ్రౌన్, మనకైతే ఇలాంటి కలర్ అయితే రావాలి. ఇప్పుడు ప్రస్తుతం ఈ కలర్తో ఏం పని లేదు. నెక్స్ట్
అలాగే ఇంకో పీస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్కి 100 కంటే ఎక్కువ సబ్స్క్రైబ్స్, వ్యూస్, అలాగే లైక్స్. ఈ వీడియోకి లైక్ టార్గెట్ వచ్చేసి 1000. సో కాబట్టి 1000 లైక్స్ వస్తే ఇలాంటిదే ఇంకో వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. అయితే ఈ కలర్ కూడా మనం పిండి ఆరాక బ్రౌన్. మన ఫస్ట్ కలర్ వచ్చేసి బ్రౌన్ అయితే వేయాలి ఫ్రెండ్స్. ఇలా అయితే మనమైతే పెయింట్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే పెయింట్ చేసుకుందాం. ఇప్పుడు అక్కడక్కడైతే ఈ పెయింట్ అయితే వేసుకోవాలి. లైట్ బ్రౌన్ ఎక్కువగా ఇలా ఈ ప్లేసెస్లో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఇప్పుడు మనం
ఈ బ్రౌన్ లైట్ ఇలా అయితే డ్రా చేసుకుంటాం. ఇప్పుడు బ్లాక్ గ్రే అయితే బాగోదు ఫ్రెండ్స్, అందుకు బ్లాక్ అయితే యూస్ చేయండి. మళ్ళీ ఫ్రెండ్స్ ఇదే షార్క్ మీకు తెలిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ కూడా చేయండి. ఇలా అయితే డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు మధ్యలో ఈ కలర్ ఉంది కదా, గ్రేని డ్రా చేసుకుందాం.
చూసారు కదా ఫ్రెండ్స్, నేను చేసిన ఈ ఫిష్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే వీటిని ఇక్కడ బ్యాక్ సైడ్ టేప్ తీసుకోండి. టేప్ తీసుకొని స్టిక్ చేయండి. మీరు గూగుల్లో ఫోటో చూసి ఎలాంటి పెయింట్ వేసినా పర్వాలేదు, మీ ఇష్టంలో వేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అయితే రోల్ చేసుకోవాలి. పెద్దగా అయిపోతే హాఫ్ ఫోల్డ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.